ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని చేత పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అత్యధిక శాతం ఉన్నటువంటి మతం, ఎక్కువ మంది అనుసరిస్తున్నటువంటి మతం ఏదయ్యా అంటే క్రైస్తవ మతం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మతం క్రైస్తవ మతం. అలాగే ప్రపంచంలో అత్యధిక జనాభా చేత ద్వేషింపబడుతున్న మతం కూడా క్రైస్తవమే. ద్వేషింపబడ్డమే కాదు, హింసింపబడుతూ ఉంది. అనేక మంది క్రైస్తవులు ప్రతిదినం హింసింపబడుతూ ఉన్నారు. ప్రతి నిమిషానికి విశ్వాసాన్ని బట్టి వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నారట. ప్రతి నిమిషానికి ప్రపంచంలో. అంటే ఒక నిమిషం అయ్యేసరికి ప్రపంచంలో ఏదో ఒక చోట ఒక రెండు కుటుంబాలు వారి విశ్వాసాన్ని బట్టి వివక్షతను ఏర్పడుతుంది, లేకపోతే వివక్షతను ఎదుర్కొంటున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యల్లో వారు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాగున చూస్తే ప్రపంచంలో అత్యధిక శాతం హింసింపబడుతున్నటువంటి మార్గం కూడా క్రైస్తవులే అవటం ఒక దురదృష్టకరం. కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ క్రైస్తవ మార్గం ఎప్పటి నుండి కాదు, ఆది అపోస్తుల కాలము నుండి కూడా వారు హింసింపబడుతున్నారు, దూషింపబడుతూ ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం క్రైస్తవ సమాజం ఎలాంటి శ్రమలను ఎదుర్కొంటుందో మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35, 36, 37 వచనాలు మనం చూద్దాం. అమ్మా చదవండి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అంటే కొంతమంది యాతన పెట్టబడ్డారు, మరి కొంతమంది తిరస్కారం పొందారట, మరి కొంతమంది కొరడా దెబ్బలను తిన్నారు, మరి కొంతమంది బంధకాలలో ఉన్నారు, ఖైదులో ఉన్నారు, కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో బ్రతికుండగానే రంపాలతో కోయబడ్డారట, కొంతమంది శోధింపబడ్డారట, కొంతమంది ఖడ్గములతో చంపబడ్డారట. ఇంత చేయబడి మరికొంతమంది సరైన వస్త్రాలు లేక గొర్రె చర్మాలను, మేక చర్మాలను కప్పుకొని తినడానికి తిండి లేక దరిద్రతను అనుభవిస్తూ శ్రమ పడుతూ హింసింపబడుతూ అడవుల్లోనూ గుహల్లోనూ కొండల్లోనూ సొరంగాల్లో తిరుగులాడుచు ఊరిలోకి సంచార జీవుల్లోగా ఉంటూ ఊరిలోకి రాకుండా, దేశంలోకి రాకుండా, ప్రజా సంచారంలో రాకుండా తిరుగులాడుతూ సంచరిస్తూ ఉన్నారట. ఇటువారికి లోకము యోగ్యమైనది కాదు. చూడండి ఎంతటి శ్రమను అనుభవిస్తున్నారో. అనాది కాలము నుండి క్రైస్తవులు వారి విశ్వాసాన్ని బట్టి ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. నా దగ్గర జాన్ ఫాక్స్ అనేటువంటి ఒక ఆయన రాసినటువంటి హతసాక్షులు అనేటువంటి ఒక పుస్తకం ఉంది. మీరు ఎవరైనా చదవాలనుకుంటే చదవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంచుమించు ఒక 30-40 పేజీలు చదివేసి మానేయాను. ఎందుకంటే చదవలేక అంత క్రూరాతి క్రూరంగా క్రైస్తవుల్ని చంపినటువంటి సాక్ష్యాలు అందులో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘము ఇంతలాగా హింసింపబడుతూ ఉంది, ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రమలు పడుతున్నటువంటి సంఘము గురించి అపోస్తుల పౌలు
ఇంకో మాట మాట్లాడతాడు చూడండి. అపోస్తుల కార్యగ్రంథంలో 14వ అధ్యాయంలో 22వ వచనంలో అంతియొక్క సంఘంతో అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అపోస్తల పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎలాగ హెచ్చరిస్తున్నాడు? మీరు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఒట్టిగా ప్రవేశించలేరు. కానీ ఎలా ప్రవేశించగలరు? అనేక శ్రమలను అనుభవించి కష్టాలను అనుభవించి హింసలను అనుభవించిన తర్వాతే మనం దేవుని రాజ్యాన్ని అనుభవించగలము అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు, కష్టాలు, హింసలు అనేవి సర్వసాధారణం. యాహాను అనేటువంటి అపోస్తుడైనటువంటి యాహాను పద్మాసు దీవులో ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఏంటి ఆ దర్శనం అంటే పరలోక దర్శనాన్ని చూశాడు, పరలోక ప్రత్యక్షతను చూశాడు. ఈ పరలోక ప్రత్యక్షతలో 7వ అధ్యాయంలో 24 పెద్దలలో ఒక పెద్ద ఈ యోహానును ఒక ప్రదేశం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ యొక్క బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశం దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్తే 13వ వచనంలో చూస్తే అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన వారు కనబడుతున్నారు. ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు ధరించిన వారు కనబడుతున్నారు. ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు కనబడుతున్న వారందరినీ ఆ పెద్ద యోహానుకు చూపించి, యోహాను వీళ్ళందరూ ఎవరంటావు అని అడిగితే యోహాను అంటాడు, అయ్యా నాకేం తెలుసయ్యా, అది నువ్వే చెప్పాలి అంటాడు. చెప్పాలి అన్నప్పుడు యోహానుతో ఆ సంఘ పెద్ద లేకపోతే 24 పెద్దలలో ఒక పెద్ద ఏమంటాడంటే, వీరందరూ కూడా మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగట? వీరందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మహాశ్రమల నుండి. అక్కడ వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు అక్కడ కనబడుతూ ఉన్నారు. మనం చూస్తే 7వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం ఇదంతా చూస్తే కోట్లాది మంది లెక్కకు మించినటువంటి ప్రజలు కనబడుతున్నారు. కానీ వారందరికీ ప్రత్యేకంగా ఉన్నారు వీళ్ళు. ఈ ప్రత్యేకంగా ఉన్న వారి గుంపుల గురించి మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? వాళ్ళందరూ కూడా క్రైస్తవ విశ్వాసుల నుండి వచ్చారు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వచ్చారంటే శ్రమలను సహించిన వారు ఇక్కడికి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా క్రైస్తవులు అనగా శ్రమలను అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళిన వారు అక్కడ ఉన్నారు. నేనంటాను, వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకంలో క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి నీకు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, దుఃఖము రావచ్చు, వేదన రావచ్చు, హింసలు రావచ్చు, సమస్యలు రావచ్చు. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ హింసలు నువ్వు సహించినప్పుడు, ఆ హింసలలో నువ్వు సహనాన్ని కలిగి ఉంటే, ఆ హింసలలో ఓర్పును కలిగి ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యములో ఒక ప్రత్యేక స్థలములో నీవు తెల్లని వస్త్రములు ధరించిన వాడివై నిలిచి ఉంటావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో సాధారణ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే కోట్లాది మందిలో ఉంటావు, కోట్లాది మంది గుంపులో ఉంటావు, గుంపులో గమాలియేలులాగా. కానీ శ్రమలను అనుభవించి వెళ్ళగలిగితే, శ్రమలను సహించి పరలోకానికి వెళ్ళగలిగితే, పరలోకములోని దేవుని సింహాసనం ఎదురుగా ఆ బలిపీఠమునకు కిందగా ఆయన సముఖములో, ఆయన కుడి పార్శ్వమున దేవుని సముఖములో ఒక ప్రత్యేకమైన స్థలములో తెల్లని వస్త్రములు ధరించుకున్న వాడివై దేవుని సముఖములో ఒక ప్రత్యేక రీతిలో ఉంటావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన గుంపులో గమాలియేలులాగా ఉండొద్దు. అర్థమైందా మీకు నా మాట? ఒరిజినల్ చెప్పాలా? ఇదే ఒరిజినల్, అదే ఒరిజినల్గా. గుంపులో గమాలియేలు, దేవునికి స్తోత్రం. గుంపులో గమాలియేలు, నలుగురితో నతానేలు. అది రాసుకోండి, ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను అంటాను, ఇన్ని శ్రమలను అనుభవిస్తున్నారు కదా, శ్రమలను అనుభవించే వారికి పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రభు ఇస్తున్నాడు కదా. కానీ ఆయన దేవుడై ఉండేటే, ఆయన శక్తివంతుడై ఉండే, ఆయన సమాధానకర్త అయి ఉండే, ఆయన శక్తి సమర్థుడై ఉండే, బలవంతుడై ఉంటే ఆయన తన ప్రజలను ఎందుకు శ్రమల నుండి విడిపించటం లేదు? ఎందుకు సంఘం మీదకి శ్రమలను ఆయన అనుమతిస్తున్నాడు? జాగ్రత్తగా వినాలి. దేవుడు అనుమతిస్తేనే శ్రమలు సంఘం మీదకి వస్తాయి. దేవుడు అనుమతించకుండా సంఘం మీదకి ఏ శ్రమ రాదు. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం మీదకి దేవుడు శ్రమలు అనుమతిస్తేనే వస్తాయి. అనుమతిస్తేనే యోబు మీదకి శ్రమలు వచ్చాయి. అనుమతిస్తేనే క్రైస్తవ సమాజం మీదకి కష్టాలు వచ్చాయి. అనుమతిస్తేనే పగడాల గారు చనిపోయారు. దేవుడు అనుమతిస్తేనే క్రైస్తవ విశ్వాసులు చనిపోయారు. దేవుడు అనుమతిస్తేనే సంఘం మీదకి శ్రమలు వస్తున్నాయి. వీళ్ళందరూ అనుకుంటారు మేము హింసించేస్తున్నామని. మీరు హింసించడానికి దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు కాబట్టే మీరు హింసించగలుగుతున్నాయి. ఒకవేళ దేవుడు అనుమతి ఇవ్వకపోతే, దేవుడు అనుమతి ఇవ్వకుండా మీరు హింసించాలని ప్రయత్నం చేస్తే పగ తీర్చుకోవడానికి నా దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఆయన ఎంత రోషం కలిగిన వాడంటే, ఏలియా అనేటువంటి ఒక దేవుడు, ఎలీషా నాకు ఒక కరెక్ట్గా గుర్తులేదు, బోడివాడు అనంటే ఎలీషాను కొంతమంది యవనస్తులు బోడివాడా అని ఏడిపించారట. బోడివాడు అంటే చౌడుగుండు, బోడివాడా అని ఏడిపించారట. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తే అడవిలో నుంచి సింహాలు వచ్చి చంపుకుపోయాయి. దేవుడి సేవకుని జోలికి వస్తే అలాగా జరుగుద్ది. దేవుడు అలాంటి రోషము కలిగిన వాడే. అంతేకాదు, ఏలియాని తీసుకెళ్ళడానికి సైనికులు వస్తే ఆకాశుని సేవకుని అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చేయాలంటే కాల్చేసింది. ఆకాశుని అగ్ని వస్తే అనేక మంది సైనికుల్ని కాల్చేశాడు ఏలియాని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళని. జాగ్రత్తగా వినండి. దేవుడు రోషం కలిగిన వాడు సేవకుని మీద చెయ్యి పడితే ఆయన్ని కాల్చగలడు. అంతేకాదు, సేవకుని ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఆ సేవకుడు నువ్వు చంపిన దేవుడు చూస్తూనే ఊరుకుంటాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని చంపాలంటే అది అనుమతి రావాలి. అనుమతి రాకుండా నువ్వేమీ చేయలేవు, సేవకుని ఏం చేయలేవు. ఈరోజు చాలామంది అంటున్నారు ప్రవీణ్ పగడాల గారిని చంపేశారంటున్నారు. నేను అంటాను, ఒకవేళ ఆయన మరణాన్ని దేవుడు అనుమతించుంటాడు, ఆయన మరణాన్ని దేవుడు అనుమతించుంటాడు. అనుమతించకుండా ఆయనకు మరణము రాదు. ఆయన అనుమతించకుండా ఏ సేవకునికి మరణము రాదు. అనుమతించకుండా ఏ విశ్వాసికి మరణము రాదు. అనుమతించకుండా ఏ విశ్వాసికి శ్రమలు రావు. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు శ్రమలు అనుమతించాడు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక, ఒక కార్యము, ఒక కార్యసిద్ధి దేవుడు కలిగి ఉంటాడు. ఆయన ఏ ప్రణాళిక లేకుండా ఏ పని చెయ్యడు. ఆయన ప్రణాళిక లేకుండా, ఉద్దేశం లేకుండా ఏ కార్యం లేడు. ఈరోజు నేను అంటాను, ఆయన సంఘం మీదకి శ్రమలను అనుమతిస్తున్నాడంటే దానికి ఒక 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాలని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి కారణం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో ఒక చక్కటి మాట ఉంటుంది. వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం మీదకి దేవుడు శ్రమను అనుమతించడానికి గల కారణాలు ఒక కారణం ఏంటంటే సంఘము క్రీస్తు స్వరూప్యంలోనికి రావాలి. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ క్రీస్తు స్వరూప్యంలోనికి ఆయన సంఘాన్ని తీసుకురావడానికి శ్రమలను అనుమతిస్తున్నాడు. క్రీస్తు శ్రమలలో సమానుభావం కలిగిన వారుగా మనం ఉండాలని ఆయన శ్రమలను సంఘం మీదకి అనుమతిస్తున్నాడు.
జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు స్వారూప్యంలోనికి రావడం అంటే క్రీస్తు వలె హింసింపబడ్డం, క్రీస్తు వలె ప్రేమ కలిగి ఉండటం, క్రీస్తు వలె త్యాగ మనస్సును కలిగి ఉండటం. అక్కడ అంటాడు యేసు ప్రభువు వారు, ఎవరైనానో నన్ను వెంబడింపగోరలా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చూస్తే, మీలో ఎవరైనా నన్ను వెంబడింపగోరని ఎడల వాడు ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం చేయాలంట? సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి, ఒక మాట చెబుతా. సిలువ ఎవడు ఎత్తుకుని తీసుకెళ్తాడంటే, ఎవరికైతే సిలువ మరణం అమలు చేయబడిందో, ఎవరినైతే సిలువ మీద మరణం ఈయన్ని చంపాలి అని ఒక న్యాయాధిపతి లేకపోతే ఒక న్యాయాధిపతి తీర్పునిచ్చాడో, ఆ చంపబడేటువంటి వ్యక్తి సిలువ మరణం పొందాలని ఏ వ్యక్తి గురించి చెప్పబడిందో, ఆ వ్యక్తి ఏ సిలువ మీద అయితే చనిపోవాలో ఆ సిలువను ఆ న్యాయపీఠం దగ్గర నుండి, ఆ న్యాయస్థానం నుండి చంపబడే స్థలం వరకు మోసుకుని వెళ్ళాలి. ఇది రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక లెక్క. అంటే ఎవడ సిలువను ఆడే మోసుకుని వెళ్ళాలి. అంటే ఇప్పుడు సిలువను మోసుకుని వెళ్ళేవాడు దేనికి వెళ్తున్నట్లు లెక్క? చచ్చిపోవడానికి వెళ్తున్నట్లు లెక్క. ఇప్పుడు సిలువను మోసుకుని వెళ్ళేవాడికి ఇక హక్కులు లేవు, సిలువను మోసుకుని వెళ్ళేవాడికి బాధ్యతలు లేవు, సిలువను మోసుకుని వెళ్ళేవాడికి ఇక ఏ విధమైనటువంటి కోపతాపాలకు అవకాశం లేదు. ఇక వాడు మరణానికి, చావడానికి సిద్ధపడి వెళ్తున్నాడు. ఈరోజు అంటున్నాడు ప్రభువారు, అంటాడు, అయ్యా నన్ను వెంబడించాలనుకుంటే మీరు కూడా ఇలాగే బ్రతకాలి. ఎలా బ్రతకాలి? చావడానికైనా సిద్ధపడిన వారిగా క్రీస్తును వెంబడించవలసిన వారమై ఉన్నాము. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే క్రీస్తును వెంబడించడం అంటే మరణించడానికైనా నేను సిద్ధం, చావడానికైనా నేను సిద్ధం అని చెప్పడానికి క్రైస్తవుడు సిద్ధపడిన వాడై ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. మొన్నసారి ఒక యవనస్తుడు అన్నాడు, ఆ యవనస్తుడు తర్వాత వీడియో పెట్టాడు, అయ్యా నేను పొరపాటున నన్ను అవగాహన లేకుండా అనలేదు. వాడు హృదయంలో నిండిన కొలది వాడు మాట్లాడాడు. వాడు హృదయం ఏమి నిండిందంటే క్రైస్తవులు చంపాలనేటువంటి మనస్సు వాడిలో ఉంది, క్రైస్తవులు హింసించాలనే నా మనస్సు వాడిలో ఉంది. వాడిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. ఎవడు చేశాడో వాడిని బాగా మైండ్ వాష్ చేశాడు. వాడు మనస్సు నిండిన కొలది వాడు మాట్లాడాడు, ఏ క్రైస్తవులను కనబడితే నాకు గండిస్తే నేనే కాల్ చంపేస్తాను అన్నాడు. నేనంటాను, వాళ్ళలో అలాంటి మనస్సు ఉంది కాబట్టి వాడు అలా మాట్లాడగలిగాడు. తర్వాత అయ్యా అవగాహన లేకుండా మాట్లాడాడంటే దాన్ని ఎవడు ఒప్పుకుంటాడు? దాన్ని ఎవడు అంగీకరించడు? దాన్ని ఎవడు ఒప్పుకోడు? జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా దాన్ని అంగీకరించడు. ఎందుకో తెలుసా? వాడు హృదయం అలా నిండి ఉంది, అందుకు నా మాట వచ్చింది. అతను ఒక్కడే కాదండి, ఈ రోజుల్లో హైందవ సమాజంలో అనేక మంది హృదయాలను కొంతమంది హైందవ ఇన్ఫ్లుయెన్సర్స్ వారి మనసులను పాడు చేస్తున్నారు, వారి హృదయాన్ని పాడు చేస్తున్నారు, వారి మనసులను పాడు చేస్తున్నారు. చదువుకోండి బాబు అని తల్లిదండ్రులు వాడిని కాలేజీలకు పంపిస్తుంటే వీళ్ళ వీళ్ళ మాటలు విని హంతకులు గాను, నరహంతకులు గాను, దోషకులు గాను, వాళ్ళు హింసించేవారు గాను తయారయ్యి సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతున్నారు. ఎవరు వస్తారంటాడు, మేము చెప్పడానికి సిద్ధం, ఎవరినైనా చంపేస్తాం, నాకు గండిస్తే నేను చంపేస్తానంటాడు. నేను చెప్పాను, ఒక వీడియో పెట్టాను, ఏమన్నా తెలుసా? అయ్యా మీరు చంపడానికి సిద్ధమైతే మేము చావడానికి సిద్ధం అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు చంపడానికి సిద్ధమైతే మేము చావడానికి సిద్ధం. మేము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డాం, క్రీస్తు స్వారూప్యాన్ని పొందుకున్నాం. క్రీస్తు వలె మరణించడానికైనా, క్రీస్తు వలె ప్రాణాన్ని పెట్టడానికైనా మేము ఎప్పుడు సిద్ధపడే సేవలోనికి వచ్చాం, సిద్ధపడే విశ్వాసులుగా క్రీస్తును అంగీకరించాం. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఉడతూపులకి ఊగిపోవడానికి లేము ఇక్కడ. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకటి, క్రైస్తవ సంఘానికి దేవుడు సమస్యలు ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఆ సమస్యలలో పుటము వేయబడిన వారై
క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. పుట్టవేయబడిన వారి వలె క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు సమానుభావం కలిగిన వారుగా క్రైస్తవ సమాజం ఉండాలని దేవుడు సంఘం మీదకి సమస్యలను, హింసలను అనుమతిస్తున్నాడు. హింసలు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని క్రీస్తులోనికి, క్రీస్తు స్వరూపంలోనికి దేవుడు మనల్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనుకోవాలి. ఐ మీన్ హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్ allows the persecution to purify the church. ఆయన సమస్యలను, సంఘం మీదకి హింసలను ఎందుకు అనుమతిస్తున్నాడంటే, సంఘాన్ని ఆయన శుద్ధీకరణ చేయడానికి, టు ప్యూరిఫై ద చర్చ్. ఎందుకు తెలుసా? సంఘంలో అనేకమైన తోడేళ్ళు జాయిన్ అయిపోయాయి. సంఘంలో అనేకమైనటువంటి ఆచారాలు కలిగిన వారు జాయిన్ అయిపోయారు. సంఘంలో అనేకమైనటువంటి మలినమైనటువంటి విశ్వాసులు జాయిన్ అయిపోయారు. సంఘంలో క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఆయన భక్తిని, ఆయన శక్తిని ఆశ్రయించిన వారు జాయిన్ అయిపోయారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంలో చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అంతే పైకి, కానీ వారి భక్తి జీవితం అంతా ఎలా ఉంది? అన్య జీవితమే. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే, ఉన్న మిగతా సంఘ విశ్వాసులు పాడైపోతారు. అందుకనే దేవుడు ఇలాంటి వాళ్ళని ఏమన్నాడంటే, రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు లాంటి వాళ్ళు అన్నాడు ఈయన. ఇలాంటి వాళ్ళు ఎందుకు సమస్యలు దేవుడు అనుమతిస్తాడంటే, ఇలాంటి వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వీరు నిలబడలేరు సమస్యలకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన విశ్వాసం లేనోళ్ళు, నిజమైన భక్తి లేనోళ్ళు, నిజమైన నమ్మకం లేనోళ్ళు, క్రైస్తవ భక్తి జీవితంలో కొనసాగిన వారు శ్రమలలో నిలబడలేరు. శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెనదిరిగి వెళ్ళిపోతారు. అందులో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం అంటాడు, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున వాడు కొంతకాలం ఉంటాడు, కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు. వాక్య నిమిత్తము శ్రమలు వచ్చినప్పుడు ఇదేమవుతాడంట? అభ్యంతరపడతాడు. ఎవడు? రాతి నేల మీద పడినోడు. రాత్రి నేల మీద పడినోడు అంటే త్వరగా మురిసిపోతాడు, కానీ వాడి వేరు నేలలో కంట ఉండదు, నేలలోకి ఉండదు. ఈరోజు సంఘంలో ఇలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? వారి వేరు లోపల కంట ఉండదు, వారు పైన వేర్లు కలిగి ఉంటారు. ఎలాంటి వేర్లు? చెప్పుకోవడానికి క్రైస్తవులు, చెప్పుకోవడానికి భక్తి కలిగిన వాళ్ళు, చెప్పుకోవడానికి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, కానీ క్రైస్తవ జీవితం అంతా కూడా ఎలాంటిదంటే, భక్తి జీవితం అంతా ఎలాంటిదంటే లోకానుసారంగా జీవిస్తారు. నేటి కాలంలో చాలామంది ఏమంటున్నారంటే, కరుణాకర్ సుగున్ అనేటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, మేము శివశక్తి ఈ యొక్క మిషన్ ద్వారా అనేక మందిని గర్వాపసి చేసేసాం అంటున్నాడు. గర్వాపసి చేసేసాం. గర్వాపసి చేయటం అంటే అనేక మంది క్రైస్తవులను మరలా తిరిగి హిందువుల్లోకి మార్చేసాం. వాళ్ళ ఇంటికి వచ్చేసారండి. నేను అంటాను, వాళ్ళు గర్వాపసి చేయలేదు రబ్బాయి, వాళ్ళు మావోళ్ళు కాదు. వాళ్ళు గర్వాపసి చేయడం అంటే వాళ్ళు మావాళ్ళు కాదు. నిజముగా క్రైస్తవుడు అయినోడు ఎవడు గర్వాపసి ఎవడో? నువ్వు చంపిన గర్వాపసి ఎవడో? మరణించడానికైనా సిద్ధమవుతాడే తప్ప గర్వాపసి అవడానికి, విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవడానికి నిజ విశ్వాసి ఎప్పుడు సిద్ధంగా ఉండడు. వాళ్ళు పొట్టు. నువ్వు తీసుకెళ్ళింది ఇది నిజమైన విశ్వాసుల్ని కాదు, ఎవరిని? పొట్టది. వాళ్ళు ఎక్కడున్న దండగే, అక్కడున్న దండగే. వాళ్ళ వల్ల మాకు ఏం ఉపయోగం లేదు, తీసుకెళ్ళిపో. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరుంటే తీసుకెళ్ళిపోవచ్చు. స్వేచ్ఛగా మేమే అప్పగించేస్తాం. ఎందుకో తెలుసా? మీకు ఇంకో మాట కూడా చెప్పనా? గర్వాపాసి అయిపోవడం వల్ల మాకే మేలు. ఎందుకో తెలుసా? శ్రేష్టమైన ముత్యాలు లాంటి వాళ్ళు క్రైస్తవులు ఎవడో మిగిలిపోతాడు. దేవునికి స్తోత్రం. ముత్యాలు లాంటి క్రైస్తవుడు ఎవడో తెలిసిపోతాడు. ఏమండి, రాతి నేల మీద పడినోడు ఎవడో తెలిసిపోతాడు. మాకు రాతి నేల మీద పడినటువంటి వాడు ఎవడో తెలిసిపోతాడు. రాతి నేల మీద పడి రాతి నేల బట్టి జీవితాన్ని కలిగిన వాడు ఎవడో తెలిసిపోతాడు.
అలాంటి హృదయాలు మాకు అక్కరనే లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకురండి, రాత్రి నేల మీద పడినటువంటి వారి వల్ల మనం ఉండొద్దు. దేవుడు శుద్ధీకరణ చేయాలనుకుంటు శ్రమను ఎందుకు అనుమతిస్తున్నాడంటే ఇలాంటి వారందరిని శుద్ధి చేయడానికి. ఎలాంటి వాళ్ళని? రాతి నేల మీద పడిన వంటి వారిని శుద్ధి చేయడానికి. ఇలా ఎలాంటి వాళ్ళట? గొమ్మడి నమ్మేస్తారట, కానీ వాళ్ళు వేరు ఎక్కడ ఉండదో, లోతులోకి వేరు పారిన వారై ఉండరు. వారి భక్తి అంతా పైనే ఉంటుంది భక్తి. దేవునికి స్తోత్రం. చెప్పుకోవడానికి క్రైస్తవుడే కానీ అలవాట్లన్నీ అన్యపు అలవాట్లే. హలో, నా మాట అర్థమవుతుందా? వీడు చెప్పుకోవడానికి ప్రార్థనకు వస్తాడు, కానీ ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఎదురు చూసుకుని వస్తాడు. వీడు చెప్పుకోవడానికి క్రైస్తవుడే, ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా 10 తాయిత్తులు కట్టుకుని వస్తాడు, మంగళసూత్రాలు తగిలించుకుని వస్తాడు. లేరంటారా మంగళసూత్రాలు ధరించుకునే వాళ్ళు? ఎదిగి లేరు. దేవునికి స్తోత్రం. వీళ్ళ విశ్వాసము సరైన రీతిలో లేదు. ఇంకో మాట కూడా చెప్పరా, మీరు మీ మీద ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, నేను పక్కా క్రైస్తవుని అని చెప్పగలను ఎవడున్నాడా? పక్కా క్రైస్తవుని అంటే అసలు నా జీవితంలో ఇప్పటి వరకు ఏ అన్యాచారము చేయలేదు. పుట్టినరోజు చేసామా, వాక్యానుసారంగా చేసాం. దుబాయ్ వెళ్ళామా, వాక్యానుసారంగానే వెళ్ళాం. మెచ్యూర్ ఫంక్షన్ చేసామా, వాక్యానుసారంగా చేసాం. లేకపోతే ఇంకోటి ఇల్లు కట్టామా, వాక్యానుసారంగానే కట్టాం. మూలరాయి పెట్టామా, వాక్యానుసారంగానే పెట్టాం. ఇల్లు ఓపెన్ రిబ్బన్ కటింగ్ చేసామా, వాక్యానుసారంగా చేసాం. ఏదేం చేయాలి మేము ఏం చేసినా వాక్యానుసారంగా చేసాం అన్నవాడు ఎవడో ఉన్నాడు ఇక్కడ, వాడే పక్కా క్రైస్తవుడు అండి. మిగతా వాళ్ళందరూ రాత్రి నెల మీద పడ్డ వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వేరు ఎక్కడ లేదు, లోతులోకి లేదు. మీ వేరు లోతులోనికి లేదు. లోతులోనికి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రక్కోడు, అయ్యా ఎందుకు ఇలా ఉన్నావు, అది ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేయట్లేదు అని చెప్తే మనం వెంటనే అలాగంటావా, అలా చేద్దామంటావా, సరే నీ మాట కాదంటారు ఇంట్లే. అయ్యగారు నేను కాదండి బాబు, ఇల్లు కట్టుకునేది నువ్వా ఆడా? హలో, చాలామంది ఏమంటారంటే తెలివైన వాళ్ళు వీళ్ళు అనుకుంటారో మాకు అర్థం కాదు అనుకుంటారు. మాకెందుకు అర్థం కాదు, ఆవులింతే మేము ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఆలోచించకపోయినా లెక్కెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. మీరు మా దగ్గరకు వచ్చి నోరు మూసుకున్నట్టు ఆలోచించట్లేదని మీరు ఏం లెక్కెట్టకండి అనుకుంటారు, కానీ అప్పటికే లెక్కెట్టేసి ఉంటాం మేము కదండి అంటారు చాలామంది. మాకే సంబంధము లేదండి, మేము అసలు మీరు ఎలా చేయమన్నారో అలాగే చేసామండి. అంత వాళ్ళ ఇష్టమేనా అండి? ఎవరి ఇష్టం? మేస్త్రి గారి ఇష్టం, మా పెద్దమ్మ గారి ఇష్టం అండి, మా నాన్నమ్మ గారి ఇష్టం అండి, మా తాతయ్య గారి ఇష్టం అండి. కానీ తెచ్చిచ్చిదని ఈడే, ఆ ముందు రాత్రి తెచ్చిచ్చి అన్ని ఈడే తెచ్చిస్తాడు. నీకు ఇంకేమైనా కావాలా? మళ్ళీ ఏమంటాడు తెలుసా, మరి నేను అక్కడ రాను, మరి మా పాస్టర్ గారు ఊరుకోరు, నేను అక్కడ రాను, మరి నీకు అన్నీ తెచ్చి ఇచ్చేస్తా, నువ్వే చేసుకో. వీడికి హృదయంలో ఉంటుంది ఆశ చెయ్యాలి అని, అది చెయ్యకపోతే సెట్ అవుదని వీడి హృదయంలో ఉంటుంది. వీడు పాస్టర్ గారు తిడతాడేమో భయపడి ఎవరికొకరికి అప్పగిస్తాడు. అసలు మలినం అనేది అంటుకోకుండా చేయడం నీ వంతు. అసలు మలినం అనేది నా దగ్గరికి రాకూడదు. కాబట్టి ఇంకా తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారండి. పాస్టర్ గారు ఏమనుకోకుండా ఆదివారం పెట్టామండి, ఎందుకు పెట్టామంటే ఆ రోజు అందరికి సెలవు అండి, అందుకోసం కార్యక్రమం ఆ రోజు పెట్టామండి, మీరు ఏమనుకోకుండా మమ్మల్ని ఏడిపించుకుని తింటాక ముహూర్తం అది మీరు అందరూ ఉద్యోగస్తులు వస్తారని ఆ రోజు పెట్టామండి. నా మొహం ఏం కాదు, మీ ఉద్యోగస్తులు దాటాక ఇంకో వేరే సెలవు రోజులు ఉండబెట్టి ముహూర్తం వచ్చిందనుకో, ఆదివారం ముహూర్తం వస్తే ఏదో వంకెట్టాలి, పాస్టర్ గారికి ఎలాగోలో అని చెప్పాలి, ఇది నేర్పించుకు తినాలి.